Hello dear students, welcome back to this daily current affairs session. ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నా అంటే మనం మాట్లాడుతున్న ఏ కరెంట్ అఫైర్స్ అయినా కూడా ఇక్కడ మీకు ఎన్ని స్పెక్ట్రమ్లో టచ్ అవుతాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు ఒక కరెంట్ అఫైర్గా చెప్తా. నెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కరెంట్ అఫైర్ని చూస్తుంటే ఆ కరెంట్ అఫైర్స్ అది ఏ సబ్జెక్ట్కి రిలేట్ అవుతుందో మాట్లాడతా. నెక్స్ట్ అది స్టాటిక్ జీకేలో దేన్ని కలిగి ఉందో చెప్తా. అండ్ దాంతోపాటు దీన్ని ఇంతకుముందు మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎలా అడిగిరో చెప్తా. ఆ తర్వాత దీన్ని ఒకవేళ మీకు వస్తే అది ఫ్యూచర్లో ఎలాంటి క్వశ్చన్గా ఫ్రేమ్ అవుతుందో ఇది చెప్తా. ఇప్పుడు సబ్జెక్ట్ అని ఎందుకు అంటున్నా అంటే కొన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయండి, అవి మనకి జాగ్రఫీ పరంగా కానీ లేదా పాలిటీ పరంగా కానీ లేదా కొన్ని ఎకానమీ పరంగా కానీ కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కానీ ఇలా మనకి టచ్ అవుతుంటాయి. అంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్ పాలిటీ నుంచి ప్రతిరోజు ఇలాంటి టాపిక్ నుంచి రావాలని లేదు. బట్ ఇక్కడ ఏ టాపిక్ అయితే నేను చెబుతున్నానో ఆ టాపిక్ ఏ సబ్జెక్ట్కి రిలేట్ అయి ఉందో ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని చెప్పే బాధ్యత నాది. ఆ చెబుతూ మరి ఇంతకుముందు ఎస్ఐపిసిలో కానీ గ్రూప్స్లో కానీ దాని స్టమినా దాని కేపబిలిటీ మరి డిస్క్రిప్షన్ ఓరియంటేషన్ అడిగిర్రా, మరి ఎలా అడిగిర్రు, మరి ఓన్లీ సింగిల్ క్వశ్చన్లు అడిగిర్రా, మల్టిపుల్ చాయిస్లు అడిగిర్రా, జతపరిచయంలు అడిగిర్రా, అసర్షన్ రీజన్లు అడిగిర్రా, అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఇర్రెలవెంట్ అంటే అసలు వీటికి సంబంధం లేకుండా ఇది మనకు సెట్ అయిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఎందుకు సార్ అసలు ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇవి చూడండి, ఇక్కడ మీకు ఒక లోగో కనబడుతుందా? ఇప్పుడు మొత్తం కూడా మన టాపిక్ ఏంటంటే ఈ లోగోనే. ఆ లోగో చూడడానికి మీకు ఎలా ఉంది? అవి ఏమైనా లీవ్స్ అనుకుంటున్నా? లేదు, ఇట్లా అంటే ఇట్లా ఏంటంటే ఈ చేతులు ఏం చెప్తున్నాయి? శుభప్రదాన్ని కోరుకుంటున్నాయి. అండ్ దాంతోపాటుగా మీరు చూసుకుంటే ఇక్కడ ఒక ఫ్లేమ్లా కనబడుతుందా లేదా, ఒక నిప్పు కణికలాగా అది కనబడుతుందా లేదా? ఓకే, అసలు ఈ స్టోరీ అంతా ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఆర్ఆర్బీలకి మనం సెపరేట్గా ఒక లోగోని ఇండికేట్ చేస్తున్నాం. మరి ఆ లోగోని ఎవరు ఇండికేట్ చేస్తున్నారు? ఆర్బీఐ ఇండికేట్ చేస్తుందా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇండికేట్ చేస్తుందా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇండికేట్ చేస్తుర్రా, నాబార్డ్ ఇండికేట్ చేస్తుందా, సిడ్బీ బ్యాంక్ ఇండికేట్ చేస్తుందా? ఇలా మనకి ఫ్రేమ్ అవుతుంది. యాక్చువల్గా ఈ కరెంట్ అఫైర్ దేనికి రిలేటెడ్ సార్ అంటే ఇది ఎకానమీ అంటే ఆర్థిక శాస్త్రానికి రిలేటెడ్గా ఒక టాపిక్ అని ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. బస్ సార్ నాకు ఎకానమీ అంటే భయం. సరే నేనున్నా కదా నీకు అర్థమయ్యే విధంగా చెప్తా. ఓకే, ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ ఏంటంటే ఇక్కడ చూడండి, రేపు పొద్దున ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడిగితే క్వశ్చన్ ఇదే అడుగుతాడు. ఏంటంటే ఎవరు ఈ లోగోని తీసుకొచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తీసుకొచ్చారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. దాంతోపాటు మనకి నాబార్డ్ తీసుకొచ్చింది. ఓకేనా, నాబార్డ్ తీసుకొచ్చింది. ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం. మరి నాబార్డ్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో అడిగారు, మీ పోలీస్ ఎగ్జామ్స్లో కానీ గ్రూప్స్లో కానీ చాలాసార్లు. నాబార్డ్ అంటే ఏం లేదు, మరి ఇక్కడ అన్నీ నేను క్యాపిటల్ రాసి ఏని మాత్రం చిన్నగా ఎందుకు రాస్తుందంటే నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. చూడండి, ఇది చెప్పకనే మనకు కొన్ని విషయాలు చెప్తుంది. ఏంటి నేషనల్ బ్యాంక్ అంటే జాతీయ బ్యాంకు. ఏ కాంటెక్స్ట్లో? అగ్రికల్చర్ని ప్రమోట్ చేసే విధంగా, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేసే విధంగా. అంటే అగ్రికల్చర్ని ప్రమోట్ చేసే విధంగా, రూరల్ డెవలప్మెంట్ ప్రమోట్ చేసే విధంగా. అంటే ఈ అగ్రికల్చర్ కాంటెక్స్ట్లో ఇది వ్యవసాయానికి దోహదపడుతుంది. రూరల్ డెవలప్మెంట్ కాంటెక్స్ట్లో ఇది రూరల్లో ఉన్న ఆర్టిజాన్స్ కానీ, అదేవిధంగా విమెన్ మహిళలు కానీ, లేదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, ఇలా చాలా వాటికి ఇది మనకి క్రెడిట్ సపోర్ట్ ఇస్తుంది, అంటే రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కాంటెక్స్ట్లో. అయితే ఇదే నాబార్డ్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఎ రీఫైనాన్స్ బ్యాంక్ అంటాం. ఓకేనా, మరి రీఫైనాన్స్ అంటే ఏంటి సార్ అంటే ఫైనాన్స్ చేయడం అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా బ్యాంకులకి పైసలు ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే ఫైనాన్స్ అంటాం. మరి రీఫైనాన్స్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా ఒక రైతు ఉన్నాడండి, ఈ రైతుకి అప్పు కావాలంటే ఈ రైతు నేరుగా ఈ నాబార్డుని సంప్రదించలేడు. ఈ నాబార్డ్ ఎవరెవరికైతే ఫైనాన్స్ చేస్తుందో అంటే ఎవరెవరికైతే డబ్బులు ఇస్తుందో ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఈ బ్యాంకుని మనం ఏమంటున్నామంటే రీఫైనాన్స్ బ్యాంక్ అంటున్నాం. అంతకుముందు కాలంలో చూసుకుంటే ఇది మన కళ్ళ ముందుకు ఏఆర్సీగా అదేవిధంగా ఏఆర్డీసీగా మన కళ్ళ ముందు కనబడుతుంది. కానీ నాబార్డ్గా ఇది 1981లో ఇది మనకి రూపం దాల్చడం జరిగింది. ఓకేనా, ఏఆర్సీ ఏఆర్డీసీ అంటే ఏంటంటే అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా అది మన కళ్ళ ముందుకు వచ్చి తర్వాత నాబార్డ్గా మారిపోయింది. ఇక్కడ రాసిన ప్రతి ఒక్కటి కూడా
ఇంతకుముందు మీ పీవైక్యూస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. అయితే ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఈ భారత ప్రభుత్వ చట్టం అదేవిధంగా నాబార్డు ఈ రెండు కూడా ఏం చేసినాయంటే ఈ ఆర్ఆర్బీలు, మళ్ళీ ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు అనుకోకండి, రీజనల్ రూరల్ బ్యాంకులు. ఓకే, మాట్లాడుకుందాం. రీజనల్ రూరల్ బ్యాంకులు అంటే మనకి తెలుగులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుగా వీటిని మనం బోధిస్తాం. ఎందుకు సార్ ప్రాంతీయంగా గ్రామంలో బ్యాంకులు ఎందుకు తీసుకురావాలంటే ఇప్పుడంటే మనకి దక్కన్ గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇట్లాంటి కొన్ని బ్యాంకులు కనబడుతున్నాయి. మరి అదే మీరు 1980sలో చూస్తే ఒక రైతుకి అప్పు కావాలనుకుంటే తనకి తెలిసిన పర్సన్ దగ్గరకో లేకపోతే సేటు దగ్గరకో చుట్టాల దగ్గరకు వెళ్ళి డబ్బులు తీసుకుంటాడు. బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకునే కాన్సెప్ట్ వెరీ 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 లో అండి అప్పట్లో. మరి ఆ కాంటెక్స్లో ఒక రైతుకి అప్పు పుట్టాలంటే గ్రామంలో ఉన్నవాడు టౌన్కి వెళ్ళాలా, అదేదో గ్రామానికి వస్తే బాగుంటుంది కదా. ఈ కాంటెక్స్ట్లో దీనిని తీసుకురావడం జరిగింది. ఓకేనా, అలా మన కళ్ళ ముందుకు ఈ ఆర్ఆర్బి అనే కాన్సెప్ట్ని 1975లో ఇప్పుడు 1975లో ఆ టైంలో రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఆర్డినెన్స్ అనే ఒక పదాన్ని నేను వాడడం జరుగుతుంది. ఈ పదం దేనికి రిలేటెడ్ అంటే ఇది పాలిటీ అండ్ గవర్నెన్స్కి రిలేటెడ్. తెలుగులో చెప్పాలంటే రాజనీతి శాస్త్రం అదేవిధంగా పరిపాలనకి సంబంధించిన ఒక వర్డ్. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే చట్టం చేసే సభలు అంటే మన దేశంలో రెండు ఉంటాయి. స్టేట్ లెవెల్ అయితే అసెంబ్లీ ఉంటుంది, సెంట్రల్ లెవెల్ అయితే పార్లమెంట్ ఉంటుంది. ఇవి రెండు ఇనాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ప్రతిరోజు సమావేశం అవుతాయా? సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు వస్తాడా? పీఎం నరేంద్ర మోడీ ప్రతిరోజు పార్లమెంట్కి వెళ్తాడా? వెళ్ళాడు కదా. మరి లేని టైంలో ఏదైనా చట్టంని ఎమర్జెన్సీ పరంగా చేయాలనుకుంటే ఆన్ ద స్పాట్ మనకి ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్రపతి ఇస్తాడు. నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉన్నది అని ఏ ఆర్టికల్ 111, ఆర్టికల్ 123, ఆర్టికల్ 143 లేదంటే ఆర్టికల్ 115, 111, 115, 123 లేదంటే 143 ఏదో తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. కమెంట్ చేయకపోతే మీరే లాస్ అయ్యేది. ఓకే సరే, ఇలా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే తర్వాత దీనిని 1976లో మళ్ళీ ఎనాక్ట్ చేసి ఒక చట్ట రూపంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే తొలుతగా దేశం మొత్తం మీద ఒక 128 ఆర్ఆర్బీలను పెడితే తర్వాత ఇవన్నీ రెడ్యూస్ అయిపోయి ప్రస్తుతం 28గా వచ్చింది. అయితే ఈ 28 ఆర్ఆర్బీలో 26 ఆర్ఆర్బీలు ఇవి 11 రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీలో మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకదాని కింద మర్జ్ అయిపోవడం జరిగింది. ఇలా వీటి స్టోరీ మనకు కనబడుతుంది. ఇప్పుడు వీటికి కొత్తగా ఇలా ఒక లోగో తీసుకొచ్చినాం. ఈ లోగోనే కదా లైట్ తీసుకోకండి, ఎగ్జామ్ మిమ్మల్ని లైట్ తీసుకుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ లోగోలో వాడిన కలర్లు ఎన్ని చూసుకుంటే ఒకటి బ్లూ కలర్, రెండవది గ్రీన్ కలర్. అతి తెలుగు మంత్లో వైట్ కలర్ కూడా ఉంటుంది అంటారు. అది వైట్ కలర్ మీకు కనబడ్డానికి చూపిస్తున్నా అంతే తప్ప వైట్ కలర్ అక్కడ లేదు. ఓకేనా, ఎస్, ఒకటి బ్లూ కలర్, రెండవది గ్రీన్ కలర్. మరి బ్లూ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ చూడండి, ఫినాన్స్ అండ్ ట్రస్ట్ అంటే ఆర్థికత అండ్ నమ్మకాన్ని గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా గ్రీన్ ఏం చెప్తుందంటే లైఫ్ అండ్ గ్రోత్, మీ జీవితం ఎంతో చక్కగా అభివృద్ధి చెందాలని ఈ విషయాలు చెప్తుంది. ఇక్కడ కనబడుతున్న ఫ్లేమ్ కానీ ఆ రెండు చేతులు కానీ మీకు ఆర్థిక భరోసా ఇస్తున్నాయని మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి నేను ఇప్పటిదాకా ఏ మ్యాటర్ అయితే చెప్పిందో అదే మ్యాటర్ ఇక్కడ కనబడుతుంది. ఆ సింగిల్ కామన్ లోగో అడాప్టెడ్ బై ఆల్ 28 ఆర్ఆర్బీస్. చెప్పినా కదా ఇప్పుడే మీకు, ఒకప్పుడు 128 ఆర్ఆర్బీస్ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 28 ఆర్ఆర్బీలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, aims to create unified, modern, easily recognizable brand identity for the RRBs and consolidation. ఇవన్నీ ఏంటంటే ఇక ఆర్ఆర్బి ఈ ఆర్ఆర్బి అని అన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అన్నింటికి యూనిఫైడ్ అంటే ఒకగానొక సాధికారత, మోడర్నేషన్, ఆధునికత ఈజీగా మీరు గుర్తుపట్టే విధంగా తీసుకొచ్చినాం. గాయస్ స్క్రిప్ట్ మొత్తం ఇంగ్లీష్లో ఉందని మీరు ఆగం కాకండి. ఇక చూడండి, ఇంగ్లీష్ తెలుగు. ఇది ఎందుకు తీసుకొచ్చా అంటే మన క్లాస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూస్తారు, తెలుగు మీడియం వాళ్ళు చూస్తారు. మరి పీడిఎఫ్ మాకు ఎట్లా కావాలి సార్ అంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది. గో అండ్ గ్రాబ్ దిస్ ఆల్. అండ్ ఎవ్రీ మంత్ మనం మంత్లీ రివిజన్ సెషన్స్ కానీ మంత్లీ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాం. వాటిని కూడా యూజ్ చేసుకోండి. ఓకే, ఎస్, ఓకే. ఇప్పుడు చూస్తే ఇక్కడ కీ ఫీచర్స్ చూస్తే మరి పైకి లేచిన బాణం ఏం చెప్తుంది? మరి పైకి లేచిన బాణం అంటే ఇది ఒక పైకి లేచిన బాణం లెక్క కనబడుతుంది కదా. మరి ఈ బాణం ఏం మాట్లాడుతుంది? సో గ్రామీణ ఆర్థిక వ్యవస్థల వృద్ధి కానీ అభివృద్ధి పురోగతి మాట్లాడుతుంది. మరి చేతులు వీటిలో చూసుకుంటే మనకి చేతులు లెక్క కనబడుతున్నాయి కదా. మరి చేతులు ఏం చెప్తున్నాయి? గ్రామీణ సంఘాలకు సంరక్షణ, మద్దతు, సహాయం గురించి మాట్లాడుతున్నాయి. మరి జ్వాల, ఇది మనకు కనబడుతున్న ఒక నిప్పు కనికలాగా ఇట్లా మీకు కనబడుతుంది కదా. మరి జ్వాల ఏం చెప్తుందంటే జ్ఞానం, ఎన్లైట్మెంట్ కానీ, రెసిలియన్స్, సాధికారిక, ఎంపవర్మెంట్ వీటి గురించి మాట్లాడుతుంది. ముదురు నీలం రంగు, ఆకుపచ్చ రంగు ఇవన్నీ ఏం మాడుతుంటే మనకు స్టోరీ వచ్చింది.
ఇక ఇప్పుడు మనం ఆర్ఆర్బీల గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది 1975లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వచ్చింది. ఆర్డినెన్స్ అంటే తెలియదు అని మీరు అనుకుంటే మళ్ళీ కింద నాకు కమెంట్ చేయండి. దీని మీద మీకు సెపరేట్ ఒక షార్ట్ వీడియో చేస్తాం మరి, ఒకవేళ ఆర్డినెన్స్ తెలీదు అనుకుంటే. సరే, నెక్స్ట్ తర్వాత 1976లో ఇది మన కళ్ళ ముందుకు చట్ట రూపంలో వచ్చింది. అయితే ఇక్కడ ఆర్ఆర్బీలు అనేటివి వాటికి వచ్చే ఆ సంపాదన, ఆ ఆదాయం ఎలా వస్తుందో ఒకసారి మనం చూసుకుందాం. ఆ ఆదాయం అనేది మనకి పార్ట్స్ వైజ్గా ఉంటుంది. ఓకేనా? ఎవరు ఎంత రేషియోలో ఇక్కడ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నారో మనకు ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒకటి 15:35 ఉంటుంది. ఓకేనా? ఈ 15 ఎవరు పెట్టుకుంటారంటే సెంట్రల్ పెట్టుకుంటారు. సెంట్రల్ అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మరి 15 ఎవరు పెట్టుకుంటారంటే స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం. మరి 35 ఎవరు పెట్టుకుంటారంటే స్పాన్సర్ బ్యాంక్ పెట్టుకుంటుంది. ఓకేనా? స్పాన్సర్ బ్యాంకు. మొత్తం చూడుర్రి, ఇప్పుడు 50 + 15 + 35 ఎంత అవుతుంది మనకి? సో 5 5 10, సో 5 6, ఆ తర్వాత 7 + 3 ఎంత? టోటల్ 100% అయిందా? ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ 50% పెట్టుకుంటే, స్టేట్ గవర్నమెంట్ 15% పెట్టుకుంటే, స్పాన్సర్ బ్యాంక్ 35% పెట్టుకుంటుంది. మరి స్పాన్సర్ బ్యాంకులు 35% పెట్టుకోవడానికి వాళ్ళకి ఏమన్నా ఇదా అంటే స్టేట్లో కానీ సెంట్రల్లో వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ వాళ్ళ డీలింగ్స్ ఉంటాయి కదా, అది వేరే విషయం, అది ఇప్పుడు వద్దు అలా అన్నట్లుగా. ఓకేనా? మొత్తంగా ఈ ఆర్ఆర్బీలని రెగ్యులేట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, అంతిమ రుణదాత. మనకు ఎవరు డబ్బులు ఇవ్వకపోతే లాస్ట్కు రుణదాత వాళ్ళే. ఎవరు? ది గ్రేట్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఎప్పుడు వచ్చింది మనకి? ఏ చట్టంతో వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? మిమ్మల్నే. ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకేనా? అంబేద్కర్ గురించి చెప్పినప్పుడు ఈ విషయాన్ని నేను మీకు చెప్పడం జరిగింది. ఆర్బీఐ ఎట్లా వచ్చింది, అది ఏ కమిషన్తో వచ్చింది, అది మనకి ఎలాంటి విషయాలను సాటిస్ఫై చేస్తుంది, ఏ యాక్ట్తో వచ్చింది, ఏ రోజున అది వచ్చింది, ఇవన్నీ విషయాలు మీతో చెప్పినా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే? ఎస్. తర్వాత దీన్ని సూపర్వైజ్ చేసేది ఎవరంటే నాబార్డు దీన్ని సూపర్వైజ్ చేస్తుంది, అంటే దీన్ని సమీక్షిస్తుంది, చూసుకుంటుంది అన్నట్లుగా. ఓకేనా? ఎస్. మనం ఇనిషియల్గా చూసుకుంటే స్టార్టింగ్లో మనకు ఒక 5 ఆర్ఆర్బీలు కనబడ్డాయి. తర్వాత చాలా ఆర్ఆర్బీలు పెరిగిపోయినాయి. అంటే మనకి అప్రాక్సిమేట్లీ 196 ఆర్ఆర్బీలు దాకా పెరిగిపోయినాయి. ఈ నెంబర్లే మీకు అవసరం లేదు, ఆ నెంబర్ లేదు కూడా. ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ నెంబర్ లేదు కూడా మీకు అవసరం లేదు. బట్ దీన్ని ఎవరు సూపర్వైజ్ చేసుకుంటారంటే నాబార్డు సూపర్వైజ్ చేసుకుంటుంది. ఎవరు దీన్ని రెగ్యులేట్ చేస్తారంటే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. ఏ చట్టంతో వచ్చిందంటే 1976. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ గాయస్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఎస్. ఇలా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇక కీ ఫంక్షన్స్ ఏంటంటే ఇది చిన్న రైతులు, ఉపాంత రైతులకి రుణాలు ఇవ్వడం కానీ, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. ఇక్కడ చూడండి, అలైడ్ యాక్టివిటీస్ అని మిమ్మల్ని రేపు పొద్దున్న ఎగ్జామ్స్లో అడుగుతారమ్మా. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్లో అలైడ్ యాక్టివిటీస్ ఏంటి అంటారు. అగ్రికల్చర్ అనేది ఒక సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్లో అలైడ్ సెక్టర్స్. తెలుగు మీడియం వల్ల అలైడ్ అంటే ఏంటో తెలుసా? అంటే దీని కింద ఉన్న సబ్ సెక్టర్స్ ఏంటి అంటే అగ్రికల్చర్కి సంబంధిత రంగాలు ఏంటని మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడుగుతారు. ఓకేనా? నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే క్రాప్స్ అండి. క్రాప్స్ అంటే అర్థం ఏంటి? పంటలు. ఓకే. నంబర్ 2 అక్వాటిక్ అంటే అర్థం ఏంటి? మత్స్య సంపద. ఓకేనా? నంబర్ 3 ఫారెస్ట్ అండ్ లాగింగ్ అంటే అర్థం ఏంటి? అటవీ మరియు కలప. ఓకే. నంబర్ 4 లైవ్ స్టాక్. ఇప్పటి కొంతమందికి లైవ్ స్టాక్ అంటే ఏంటో తెలియని మహానుభావులు కూడా ఉన్నారు. సో లైవ్ స్టాక్ అంటే ఏంటంటే పశు సంపద. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఇవన్నీ సబ్ సెక్టార్స్. ఇంకా గట్టిగా చెప్పాలంటే అగ్రికల్చర్ యొక్క అలైడ్ సెక్టర్స్ అని కూడా మనం మాట్లాడతాం. అలైడ్ అంటే సంబంధిత రంగాలు. ఇవి 4ని మనం అగ్రికల్చర్ యొక్క అలైడ్ సెక్టర్స్ కూడా మాట్లాడుకుంటామండి. ఒకటి ఏంటి? క్రాప్స్, ఆక్వాటిక్, ఫారెస్ట్ అండ్ లాగింగ్, తర్వాత లైవ్ స్టాక్. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ ఉంటాడు. ఇక్కడ లాగింగ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఉంటాడు. ఇక వీటికి మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ ఉంటుంది, అదే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ అది ఉంటుంది. ఇక దీనికంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉంటుంది. ఇట్లా సెపరేట్ వీటికి మళ్ళీ సెపరేట్ మినిస్ట్రీస్ ఉంటారు మనకి. ఓకేనా? అలా అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ కానీ, అదేవిధంగా ఎంఎస్ఎంఈస్ అంటే సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు కానీ, రూరల్ లైవ్లీహుడ్ కోసం కానీ, ఇవన్నీ కూడా మనకి ఎట్లా వస్తాయంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మరి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మనకి జామ్ ట్రినిట్ అని ఒకటి ఉంది. జామ్ అంటే ఏంటి? జనధన్, ఆధార్, మొబైల్ నెంబర్. ఎప్పుడైతే మీ బ్యాంకుకి ఆధార్ కార్డ్ని, మొబైల్ నెంబర్ని మీరు చేస్తారు కదా, అదే అన్నట్టుగా. అంటే ఇక్కడ లీకేజ్ జరగదు. లీకేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలావిడకి పెన్షన్ ఇవ్వాలి, మధ్యవర్తి ఏమంటే ఏ ముసల్దానా నీకు నేను డబ్బులు ఇస్తా, మరి నాకేమైనా ఇస్తావు నువ్వు అని ఇట్లా లీకేజ్ ఇంతకుముందు బాగా జరిగేటి. అందుకే ఈ జామ్ ట్రినిటీ వల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రకారంగా ఇవన్నీ మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. మరి రూరల్ లైవ్లీహుడ్లో మనం చూసుకుంటే చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఇంతకుముందు మనం చూసుకుంటే మనకి సిత్రా స్కీమ్ కానీ, అదేవిధంగా డ్వాక్రా సంఘాలు కానీ,
అదేవిధంగా మనం చూసుకుంటే ఐఆర్డిపి కానీ, అదేవిధంగా మనం చూసుకుంటే స్వర్ణ జయంతి గ్రామీణ షహరీ యోజన కానీ, ఇట్లా చాలా మనకి ఎంజీ నరేగా కానీ ఇవన్నీ కూడా మనకి రూరల్ లైవ్లీహుడ్స్ కిందనే కనబడతాయి. ఓకేనా? అట్లా అట్లా మనకు వచ్చినాయి. ఇక ఇది మాత్రం ఇంతకుముందు మీకు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ గాయస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పీవైక్యూ. ఓకే, యా చూడండి, మనకి నాబార్డ్ అనేది ఏ చట్టంతో వచ్చింది? 1981 వచ్చింది. నాబార్డ్ అబ్రివేషన్ ఏంటి మనకి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని ఇక్కడ మీరు చెప్పాలి. ఇది నాబార్డ్కి సంబంధించిన సింబల్. అయితే రేపు పొద్దున మిమ్మల్ని అడుగుతారు నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటారు. మీరు అందరూ ఏం పెడతారు తెలుసా? ఢిల్లీనో లేదా కలకత్తానో లేదా హైదరాబాద్ ఇట్లాంటివి పెడతారు. గాయస్ జాగ్రత్త, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబై. అబ్బసారి నాకు హైదరాబాద్ కనబడ్డదంటే దానికి బ్రాంచ్లు ఉండయా, రీజనల్ బ్రాంచ్లు ఉండయా? అట్లా. మరి ప్రెసిడెంట్ నాబార్డ్కి చైర్మన్ ఎవరంటే షాజీకే. ఇప్పటివరకు అయితే ఇది అడగలేదు. మరి ఇది ఎవరి కింద ఉంటుందంటే, ఈ డబ్బులు అంటే ఎవరి కింద? పైసలు మినిస్టర్ ఎవరు మనకి? నిర్మలా సీతారామన్ కదా, ఆవిడ కింద ఉంటుంది. ఇది ఒక రెగ్యులేటరీ బాడీ మన కళ్ళ ముందుకు వస్తుంది. ఇది 1981 చట్టం ప్రకారంగా ఏర్పడింది. ఓకే, కానీ మన కర్మగాలి అది ఏ రోజు ఫార్మేషన్ అయిందంటే ఇక జూలై 12 మర్చిపోండి. కానీ 1982లో ఇది మన కళ్ళ ముందు. ఇప్పుడు చూడండి, 1981లో చట్టం వచ్చింది, కానీ 1982లో ఈ చట్టం అనేది ఇంప్లిమెంట్ అయింది. ఓకేనా? అరే ఇప్పుడు చట్టం చేయడం అనేది ఓకే, బట్ అది ఇంప్లిమెంట్ అవ్వడానికి కాస్త లేట్ అవ్వదా? అట్లా అన్నట్లుగా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదంతా దీనికి సంబంధించిన విషయం. ఒకప్పుడు ఇది మనకి ఏఆర్డీసీగా అంటే అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఇది మన కళ్ళ ముందు కనబడుతున్న విషయం. ఓకే, ఇగో ఆర్ఆర్బీ సమస్య ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంకా మంచిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా గాయస్? ఇది ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించిన బ్రీఫ్ అనాలిసిస్. ఇప్పుడు కూడా మీకు ఎకానమీ అర్థం కాలేదంటే ఇక కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ఇంతే, ఎకానమీ ఇట్లే ఉంటుంది. చెప్పే వాళ్ళు ఉంటే మనకు కాస్త నీట్గా క్లీన్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్దామా? ఎస్.